హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఆకాశ్ మిజైల్స్ గురించి. ఆకాశ్ మిజైల్స్ గురించి మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. రీసెంట్ గానే దీనికి సంబంధించిన టెస్ట్ అనేది మన ఇండియాలో అయితే జరిగింది. ఆ టెస్ట్ లో అవి సక్సెస్ఫుల్ అయినాయి కూడా. ఇవి సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అసలు ఈ మిజైల్స్ ఏం చేసినాయి, ఆ టెస్ట్ ఏంటి, దీనికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ నే ఈ వీడియోలో మీతో చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఇండియా అనేది తన యొక్క పవర్ నే మళ్ళీ చాటి చెప్పింది. ఇండియా ఏం చేసిందంటే తన యొక్క పవర్ ని చాటి చెప్పడం కోసం ఆకాశ్ అనే పేరు గల మిజైల్స్ ని అయితే ఉపయోగించింది. ఆకాశ్ మిజైల్స్ వచ్చేసి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. ఇవి ఏం చేస్తాయంటే గాల్లో ప్రయాణించే డ్రోన్స్ అవ్వుండొచ్చు, ఫైటర్ జెట్స్ అవ్వుండొచ్చు, వీటన్నిటిని కూడా ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి వాటిని అయితే డిస్ట్రాయ్ చేస్తాయి. అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసిందంటే డిసెంబర్ 12వ తారీఖున ఈ ఆకాశ్ మిజైల్స్ యొక్క శక్తి ఎంత మేరకు అని చెప్పి తెలుసుకోవడం కోసం ఆ మిజైల్స్ ని అయితే టెస్ట్ చేసింది. యాక్చువల్ గా ఈ మిజైల్స్ యొక్క రేంజ్ వచ్చేసి 25 to 30 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ 25 to 30 కిలోమీటర్స్ రేంజ్ లో కొన్ని డ్రోన్స్ అయితే ఎగరేసి ఇది ఎంత వరకు ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయగలుగుతుందని చెప్పి టెస్ట్ చేశారు. ఇంకా ఈ మిషన్ కి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే అస్త్రశక్తి ఎక్సర్సైజ్. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక డౌట్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే ఎందుకని మన ఇండియా ఇటువంటి టెస్టులు చేస్తుందని ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చే ఉంటది. ఇండియా ఇటువంటి మిజైల్స్ ని ఎందుకు టెస్ట్ చేస్తుందంటే మనం ఒక పక్క పాకిస్తాన్ అలాగే ఒక పక్క చైనా తోటి బార్డర్ అయితే షేర్ చేసుకున్నాం. అలాగే మనకు ఆ బార్డర్ లో కొన్ని గొడవలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుందో తెలియదు కాబట్టి ఇండియా ఏం చేస్తుందంటే తన సెక్యూరిటీ కోసం ఇటువంటి టెస్టులను అయితే చేస్తుంది. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే మన దగ్గర మన ఇండియా దగ్గర ఆల్రెడీ S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా, మరి అటువంటిప్పుడు మళ్ళీ ఈ ఆకాశ్ మిజైల్స్ మనకి ఎందుకని చెప్పి మీ అందరికీ కూడా డౌట్ వచ్చే ఉంటది. ఈ S-400 రేంజ్ అనేది చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ నే మనం రష్యా దగ్గర నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే మనం ఆకాశ్ మిజైల్స్ ని చూసుకున్నాం అనుకోండి, దీని రేంజ్ అనేది తక్కువ. అలాగే ఈ ఆకాశ్ మిజైల్స్ అనేవి కేవలం మన ఇండియాలోనే తయారు చేయబడ్డాయి. దీని రేంజ్ అనేది తక్కువ అవడం వల్ల ఈ మిజైల్స్ ని మనం తయారు చేయడానికి కూడా ఖర్చు అనేది తక్కువ అవుతుంది. ఇంకా ఈ ఆకాశ్ మిజైల్స్ అనేవి మన ఇండియాకు గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పినాయి అంటే మన ఇండియా మొత్తం 4 డ్రోన్స్ అయితే ఎగరేసింది. అప్పుడు ఈ ఆకాశ్ మిజైల్స్ ఏం చేసినాయి అంటే పిన్ పాయింట్ యాక్యురసీ తోటి ఒక్క డ్రోన్ కూడా మిస్ చేయకుండా ఆ డ్రోన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసినాయి. ఈ ఆకాశ్ మిజైల్స్ మన ఇండియాకు గొప్పతనాన్ని ఎలా చాటి చెప్పినాయి అంటే ఈ ఆకాశ్ మిజైల్స్ లో యూజ్ చేసిన టెక్నాలజీ అనేది కంప్లీట్ గా మన ఇండియాలోనే డెవలప్ అయింది. అంతేకాకుండా ఒకవేళ మనం ఈ మిజైల్స్ కి సంబంధించి ఇంకా ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలన్నా, లేకపోతే ఈ మిజైల్స్ ని ఎవరికన్నా అమ్మాలన్నా, లేకపోతే ఈ మిజైల్స్ లో యూజ్ చేసిన టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయాలన్నా కంప్లీట్ గా మన ఇండియా చేతిలోనే ఉంటది. ఇంకా అగ్రదేశాల దృష్టిలో ఇండియా డిఫెన్స్ కోసం ఎవరి మీద ఆధారపడకుండా తన టెక్నాలజీని తనే డెవలప్ చేసుకుంటుంది అని చాటి చెప్పడం కోసం మన ఇండియా ఇటువంటి డిఫెన్స్ మిజైల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. ఇంకా నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను ఓన్లీ మన ఇండియాకి సంబంధించిందే కాకుండా ఫ్యాక్ట్స్ కి సంబంధించింది, మన హిస్టరీకి సంబంధించింది, ఇటువంటి చాలా మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకోసం అయితే చేస్తూ ఉంటాను. సో మీరు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.